మాట ఇవ్వలేదు తెలంగాణ ప్రజలకు. అంచనా వేసుకొని ఏ రకమైన ఆర్థిక వనరులను సమకూర్చుకోవాలని ఒక అవగాహనతో వచ్చినాం. ఏ విధంగా అయితే 2004లో కరీంనగర్ జిల్లాలో తెలంగాణ ఇస్తామన్న గ్యారంటీ శ్రీమతి సోనియా గాంధీ గారు ఇచ్చిండ్రో ఆ మాట నిలబెట్టుకున్న సోనియా గాంధీ గారు సెప్టెంబర్ 17, 2023 రంగారెడ్డి జిల్లా రాజీవ్ గాంధీ ప్రాంగణంలో మళ్ళీ 6 గ్యారంటీలను తెలంగాణ ప్రజలకు ఇచ్చింది. ఆమె ఆశించిన ఆకాంక్షించిన ఉద్యమాల ద్వారా 6 దశాబ్దాలు పోరాటం చేసి సాధించుకున్న తెలంగాణ ప్రజల యొక్క ఆకాంక్షలు అమలు జరగలేదు అని గుర్తించి ఒక తల్లిగా తెలంగాణ తల్లిగా ఈ బిడ్డల యొక్క హక్కులను అభివృద్ధికి తాను పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలని బాధ్యతాయుతంగా శ్రీమతి సోనియా గాంధీ గారు ఇక్కడికి వచ్చి ఆ నిర్ణయం ప్రకటించారు. ఆ విషయాన్నైనా సోనియా గాంధీ గారు ప్రకటించిన 6 గ్యారంటీలను మీరు రకరకాలుగా అవాకులు చవాకులు మాట్లాడడము అది సమంజసం కాదని చెప్పి ప్రతిపక్ష సభ్యులకు నేను చెప్పదలుచుకున్నాను అధ్యక్ష. అదేవిధంగా అధ్యక్ష, ఈ ప్రభుత్వం పదే పదే గొప్ప ప్రసంగాలు చేస్తుంది అద్భుతమైన పరిపాలన. ఒక 4-5 అంశాలు చెప్పదలుచుకున్న మిగతా అన్ని విషయాలు మళ్ళీ ఇంకా చాలా ప్రయాణం మనం చేయాల్సి ఉంది. ఇప్పుడు ప్రారంభమే. ఒకటి, ఇసుక దోపిడీ. ఈ రాష్ట్రంలో జరుగుతున్న ఇసుక దోపిడీకి కారణం ఎవరు, కారకులు ఎవరు? నేరెళ్లలో జరిగిన ఇసుక లారీల కింద నలిగిపోయి చచ్చిపోయిన దళితులు, ఆ చావులను కళ్ళ ముందు విలవిలలాడి ప్రాణం కోల్పోయిన కుటుంబ సభ్యులను చూసి ఆ దళితులు రోడ్డు మీదకి ఎక్కి ధర్నా చేస్తే ధర్నా చేయడం కూడా తప్ప అధ్యక్ష, లేకపోతే ఇసుక దోపిడీ చేయడం తప్ప? ఇసుక దోపిడీని అడ్డుకుందామన్న ఆలోచన చేసిన వాళ్ళను పోలీస్ స్టేషన్లలో నిర్బంధించి కరెంటు షాకులు పెట్టి కొట్టించి సంసారానికే పనికి రాకుండా చేయడము ఇది న్యాయమా? ఉద్యమాల నుంచి వచ్చినామని చెప్పుకున్న పార్టీ ప్రాణాలు పోతే నిరసన తెలిపిన వాళ్ళ మీద నిర్బంధ చర్యలకు పాల్పడి నిరంకుశంగా హింసకు పాల్పడి పోలీసుల హింసకు పాల్పడితే అది గౌరవ మున్సిపల్ శాఖ గత మంత్రి ఈరోజు శాసనసభ్యుడిగా టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్గా ఉన్న కేటీ రామారావు గారు శాసనసభ నియోజకవర్గ పరిధిలో గ్రామం వారు బాధ్యత తీసుకొని దయచేసి హౌస్లో సభ్యులు కాని వాళ్ళ పేర్లు సార్ నేను పేరు సార్ నేను కూడా ఆ సభలో ఈ సభలో చేసిన ఒక సందర్భం వచ్చినప్పుడు పాసింగ్ రిమార్క్ కింద ఇప్పుడు మనం కొంతమందిని లేకున్నా ఇప్పుడు అప్పుడప్పుడు వాళ్ళు ప్రస్తావిస్తుంటారు చంద్రశేఖరరావు గారు అద్భుతాలు సాధించిండు అని. రేపటి నుంచి వీళ్ళు ఎవరు మాట్లాడరు. నేను మధ్యాహ్నం మాట్లాడేటప్పుడు కూడా తీసేపించాను. సో అంటే ఎవరి పేర్లు కూడా సభలో సభ్యులు గారి పేర్లు ఎవరు చదవడానికి లేదు. గౌరవనీయులైన